వైన్ షాప్ వచ్చే ఉద్యోగం బాయ్, మద్యం టెండర్ దక్కించుకున్న పీఈటీ, సస్పెన్షన్ వేటు వేసిన డిఈఓ. ఒక టీచర్గా ఉండి మద్యం టెండర్ వేసింది మేడం. మరి ఆ టెండర్ వేసినప్పుడు మరి నేను టీచర్ని కదా, టెండరు వచ్చినా కూడా నా ఎవరో ఒకరు తెలుస్తుంది, కంప్లైంట్ చేస్తారన్న సోయి ఉండాలి కదా. ఇప్పుడు వైన్ షాప్ ఎట్లా వస్తుంది మరి? నిబంధనలకు విరుద్ధం కదా. వైన్ షాప్ రావద్దు, టీచర్ పోస్ట్ ఉండొద్దు, రెండూ ఉండొద్దు. ఏడుంది ఇది? ఇగో, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచరు మద్యం టెండర్లో పాల్గొన్నది. లక్కీ డ్రాలో వైన్ షాప్ దక్కింది. ఆమె సంతోషం ఆమెకు ఎన్నో రోజులు నిలవలే. మహబూబ్ నగర్లోని రామ్నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేశారు. లక్కీ డిప్లో వారికి ధర్మాపూర్ వైన్ షాప్ దక్కింది. అధికారుల సమక్షంలో పుష్ప సంతకం చేసి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు కంప్లైంట్ చేసిండు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు విచారణ జరిపారు. పీఈటీ పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కేంత వరకు చేసిన ప్రక్రియల ఆధారాలన్నీ సేకరించారు. పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ శనివారం పీఈటీ పుష్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలిసి కూడా ఎందుకు చేస్తారండి ఇట్లాంటి తప్పులు? వైన్ షాప్ వచ్చే ఉద్యోగం బాయ్, మద్యం టెండర్ దక్కించుకున్న పీఈటీ, సస్పెన్షన్ వేటు వేసిన డిఈఓ. ఒక టీచర్గా ఉండి మద్యం టెండర్ వేసింది మేడం. మరి ఆ టెండర్ వేసినప్పుడు మరి నేను టీచర్ని కదా, టెండరు వచ్చినా కూడా నా ఎవరో ఒకరు తెలుస్తుంది, కంప్లైంట్ చేస్తారన్న సోయి ఉండాలి కదా. ఇప్పుడు వైన్ షాప్ ఎట్లా వస్తుంది మరి? నిబంధనలకు విరుద్ధం కదా. వైన్ షాప్ రావద్దు, టీచర్ పోస్ట్ ఉండొద్దు, రెండూ ఉండొద్దు. ఏడుంది ఇది? ఇగో, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచరు మద్యం టెండర్లో పాల్గొన్నది. లక్కీ డ్రాలో వైన్ షాప్ దక్కింది. ఆమె సంతోషం ఆమెకు ఎన్నో రోజులు నిలవలే. మహబూబ్ నగర్లోని రామ్నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేశారు. లక్కీ డిప్లో వారికి ధర్మాపూర్ వైన్ షాప్ దక్కింది. అధికారుల సమక్షంలో పుష్ప సంతకం చేసి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు కంప్లైంట్ చేసిండు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు విచారణ జరిపారు. పీఈటీ పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కేంత వరకు చేసిన ప్రక్రియల ఆధారాలన్నీ సేకరించారు. పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ శనివారం పీఈటీ పుష్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలిసి కూడా ఎందుకు చేస్తారండి ఇట్లాంటి తప్పులు?